తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. ఎప్పటికైనా అది ముప్పే. ఎంత గొప్ప వాళ్ళైనా తప్పులకు పాల్పడితే తిప్పలు తప్పవు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల గోవర్ధనం తీర్థం వద్ద ఉన్న శారదా పీఠం నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే మఠం పెద్దల మతలో అలాగే మఠం అధికారులు అత్యుత్సాహమో తెలియదు కానీ ఈ కట్టడంలో అక్రమ పర్వానికి తెరతీసినట్లుగా ఆరోపణలైతే వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కాలువను ఆక్రమించి 20,000 చదరపు అడుగుల మేర అక్రమ నిర్మాణాలు చేపట్టిన విషయం పెద్ద దుమారాన్నే లేపింది. అనంతరం తిరుపతి హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసనల పర్వం మొదలైంది. మఠం ఆక్రమణలపై కొందరు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. దీనిపై కూలంకుషంగా విచారణ జరిపిన న్యాయస్థానం టీటీడీకి హిందూ సంఘాలకు అనుకూలంగా తీర్పునిచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమల పవిత్రతను కాపాడడంపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. తిరుమల పవిత్రతకు ఎవరూ భంగం కలిగించినా ఉపేక్షించేది లేదని సీఎం స్పష్టం చేశారు. తిరుమలలో అక్రమాలకు పాల్పడిన వారిని ఎవరిని వదలవద్దని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. టీటీడీ బోర్డు సమావేశంలో శారదా పీఠం భవన నిర్మాణాలు తొలగించాలా లేక టీటీడీనే స్వాధీనం చేసుకుని వినియోగించాలా అనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ నిర్మాణాలు చేపట్టారని టీటీడీ ఎస్టేట్ విభాగం గతంలోనే షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నాడు పీఠ నిర్వాహకులు కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. అయితే టీటీడీ షోకాజ్ నోటీసులో ఏ తప్పు లేదని ఇటీవల న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. టీటీడీకి అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వడంతో నిర్మాణంలో ఉన్న భవనాన్ని 15 రోజుల్లో ఖాళీ చేయాలని టీటీడీ ఎస్టేట్ విభాగం నోటీసులు ఇచ్చింది. అయితే టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంపై మిగిలిన మఠాల వారు నోరు మెదపడం లేదు. శారదా పీఠానికి మద్దతు తెలపలేదు. అయితే ఈ విషయం మొత్తం పైన ఒక విషయం అయితే తెలుస్తోంది. తెలిసి చేసినా తెలియక చేసినా అది ఎప్పటికైనా ముప్పును మాత్రం ఖచ్చితంగా తెచ్చిపెడుతుందనేది. తప్పులకు పాల్పడితే తిప్పలు తప్పవనే విషయం ఈ విషయానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి. అయితే గత ప్రభుత్వ హయాంలో తిరుమల గోగర్భం తీర్థం వద్ద ఉన్న శారదా పీఠం నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే మఠం పెద్దల మతలబో మఠం అధికారుల అత్యుత్సాహమో తెలియదు కానీ ఈ కట్టడంలో అక్రమాలు జరిగాయన్నటి ఆరోపణలైతే ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా కాలువను ఆక్రమించి 20,000 చదరపు అడుగుల మేర అక్రమ నిర్మాణాలు చేపట్టిన విషయం పెద్ద దుమారాన్ని లేపింది. అనంతరం తిరుపతి హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసనల పర్వం మొదలైంది. మఠం అక్రమాలపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై కూలంకుశంగా విచారణ జరిపిన న్యాయస్థానం టీటీడీకి హిందూ సంఘాలకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమల పవిత్రతను కాపాడడంపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. తిరుమల పవిత్రతకు ఎవరు భంగం కలిగించినా ఉపేక్షించేది లేదని సీఎం స్పష్టం చేశారు. తిరుమలలో అక్రమాలకు పాల్పడిన వారిని ఎవరిని వదిలేవద్దని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. టీటీడీ బోర్డు సమావేశంలో శారదాపీఠం భవన నిర్మాణాలు తొలగించాలా లేక టీటీడీని స్వాధీనం చేసుకుని వినియోగించాలా అనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ నిర్మాణాలు అయితే చేపట్టారని టీటీడీ ఎస్టేట్ విభాగం గతంలోనే షోకాజ్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుమల నుండి ముని అందిస్తారు లైవ్లో. ముని చెప్పండి, అయితే ఈ శారద పీఠానికి సంబంధించి అక్రమ నిర్మాణాలు చేపట్టారనేటువంటి పెద్ద ఎత్తున నిరసనలు అయితే వ్యక్తమయ్యాయి. దీనికి సంబంధించి హైకోర్టు కూడా టీడీపీకి అలాగే హిందూ సంఘాలకు సంబంధించి వారిద్దరికీ కూడా అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది. అసలు నిజంగానే అక్రమాలు జరిగాయా, వాస్తవాలు ఏంటి? థ్యాంక్ యూ. తిరుమలలోని విశాఖ శారదాపీఠం ఏదైతే అక్రమ నిర్మాణాలకు పాల్పడిందనే విమర్శలు అయితే ఎదుర్కొంటుంది. అయితే దీనికి సంబంధించి టీటీడీ అధికార కమిటీ ఒకటి పూర్తిగా విచారణ జరిపిన తర్వాత విశాఖ శారదాపీఠం నిర్మాణంలో అవకతవకలు జరిగాయని నిర్ధారించి టీటీడీ పాలక మండలికి నివేదిక సమర్పించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు తిరుమలలో ఏదైతే ప్రక్షాళన చేస్తానని చెప్పారో అదేవిధంగా ఎవరైనా కానీ ఉపేక్షించేది లేదనే విధంగా ప్రతి ఒక్కరిపై చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగానే విశాఖ శారదాపీఠం అవకతవకలకు పాల్పడిన నిర్ణయం పూర్తిగా తెలిసిన తర్వాత టీటీడీ విశాఖ శారదాపీఠాన్ని టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయాలని కూడా షోకాజ్ నోటీసులు అయితే విశాఖ శారదాపీఠానికి అందించారు. అయితే వాళ్ళు దీనిపై కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం మఠాలపై నిర్ణయం పూర్తిగా టీటీడీకే ఉందనేసని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో 15 రోజుల లోపు వాళ్ళు ఏదైతే అక్రమంగా కడుతున్నారో భవనాలని అది టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి స్పష్టం చేశారు.
అయితే ముని ఇప్పుడు శారదా పీఠం వారు ఏం చెప్తున్నారు? ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలోనే ఈ అవకతవకలన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? నిజాన్ని ఒప్పుకుంటున్నారా? ఎందుకంటే మధ్యలో ఒకసారి కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకునే ప్రయత్నం కూడా చేశారు. మఠ మఠాన్ని నిర్వహించే అధికారులు గతంలో ఏదైతే ప్రభుత్వం ఉండిందో వాళ్ళకి అనుగుణంగా ఉండింది కాబట్టే వాళ్ళు వెళ్ళి స్టే తెచ్చుకొని మళ్ళీ సానుకూలంగా దాని పనులు అయితే చేపట్టారు. కూటమి ప్రభుత్వం అయితే ఎప్పుడైతే ఏర్పడిందో నిర్మాణం పనులన్నీ ఆపాలని చెప్పి టీటీడీ చెప్పింది. అయితే ఆ నిర్వాహకులు మాత్రం మేము ఈ విధంగా నోటీస్ తెచ్చుకున్నామనేసి చూపించగా ఈ నోటీస్కి సంబంధించి హైకోర్టు నుంచి టీటీడీ అధికారులు కూడా ఒక నోటీస్ తీసుకొని వచ్చారు. ఎందుకంటే ఈ బిల్డింగ్ సంబంధించి చాలా అంటే ఇప్పుడు మనం ఏదైతే టీటీడీ ఇచ్చిందో దానికంటే ఎక్కువ స్పేస్ని ఆక్రమించడము, 4 ఫ్లోర్ల కంటే కూడా 5 ఫ్లోర్లు ఎగస్ట్రా చేయడం ఇలాంటి చర్యలు చేపట్టింది. దానికోసం అధికారులు ఈ విధంగా మీరు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయకూడదు అనే ఉద్దేశంతోనే చెప్పడంతో వాళ్ళు హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు స్టే తర్వాత కూడా మళ్ళా వీళ్ళు స్టే కోసం వెళ్ళిన తర్వాత న్యాయస్థానం కూడా టీటీడీకే దీనిపైన పూర్తి ఇది ఉంది, అధికారం ఉందనేసి చెప్పారు. దీంతో మఠం అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో మేము 15 రోజుల లోపు టీటీడీకి బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేస్తామని కూడా తెలిపారు. అయితే ముని ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఇంతకుముందు జరిగినటువంటి గోశాల వ్యవహారం కావచ్చు, ఇప్పుడు ఈ శారదా పీఠం వ్యవహారం కావచ్చు, ప్రతిదీ కూడా టీటీడీ పైనే ఎక్కువగా చంద్రబాబు నాయుడు ఫోకస్ చేస్తున్నారు. ఎందుకని టీటీడీని ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు? అంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి లోపాల్ని వీరు తెరపైకి తీసుకురావడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలని అనుకోవచ్చా? కాదండి, ఇది అంటే గోశాలలో జరిగిన ఘటన ఒక్క రోజులో జరిగిన గోమృతులన్నీ ఒక్కరోజు జరిగినవి కాదు. గత ప్రభుత్వంలో నెలల వారీగా ఇచ్చిన రిపోర్టుని పెట్టుకొని వాళ్ళు దాదాపు 160 గోవులు చనిపోయాయని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే ఆందోళన చేసిన ఇదైతే ఘటనలు ఉన్నాయి. అదేవిధంగా ఇది కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండేటప్పుడే ఈ మఠం సంబంధించి ఈ మఠాలకు సంబంధించి కూడా వీళ్ళు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ తీసుకోవడము, అనధికారికంగా స్పేస్ ఎక్కువగా కబ్జా అంటే ఎక్కువ స్పేస్ని తీసుకొని మనకు 4 ఫ్లోర్లు పర్మిషన్ 5 ఫ్లోర్లు అని చెప్పి కట్టుకోవడము జరిగింది. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నాడో ప్రతి ఒక్కటి కూడా టీటీడీకి సంబంధించి ప్రతి ఒక్కటి ఎవరైనా కానీ తన వాళ్ళైనా కానీ టీటీడీ నియమ నిబంధనలకు కనుబడే పని చేయాలనేసని చంద్రబాబు నాయుడు అధికారులకు వెల్లడించాడు. అదేవిధంగా టీటీడీ ఈవో శ్యామలారావు గారు కూడా ఏదైతే టెండర్లకు కావచ్చు, లేకపోతే ఈ విధంగా గోమృతులకు కావచ్చు, అక్రమ నిర్మాణాలకు కావచ్చు, టెండర్లకు కావచ్చు, ప్రతి ఒక్క దానికి ఏదైతే ఉండాదో చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారమే టీటీడీకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు అధికారులకు తెలిపారు. ముని ఇప్పుడు శారదా పీఠానికి కూడా మిగతా మఠాల మద్దతు లేదు. ఎందుకంటే హిందూ సంఘాలు కావచ్చు, ఇలా మఠాలకు సంబంధించినటువంటి సంఘాలు కావచ్చు, ఏవి కూడా శారదా పీఠానికి ఈ వ్యవహారం పైన ప్రత్యేకించి అసలు మద్దతు ఇవ్వట్లేదు. టీటీడీ నిర్ణయాన్నే వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అసలు ఈ విషయాన్ని ఎలా చూడాలి అంటారు? టీటీడీ తిరుమలలో ఉన్నటువంటి మఠాలన్నీ కూడా పురాతనమైన మఠాలు ఉన్నాయి. అంటే మఠాలకి ఇప్పుడు స్వామీజీలకి ఎవరికైతే గౌరవంగా వాళ్ళకి టీటీడీ వాళ్ళు కొద్దిగా స్థలం ఇచ్చి వాళ్ళు వచ్చినప్పుడు మామూలు ప్రైవేట్ లాడ్జ్లో కాకుండా శ్రీవారి వాళ్ళైతే ఏదైతే కట్టుకుంటారో నియమ నిబంధనలతో ఉంటారో అందుకోసం అనేసే ఈ మఠాలు అనేది ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఇది వచ్చి నూతనంగా ఏర్పడిన శారదా పీఠం. ఇది ఏర్పడిన తర్వాత కూడా కొన్ని మఠాలు అయితే వచ్చాయి. వాళ్ళు టీటీడీకి ఇచ్చిన నియమ నిబంధనల ప్రకారమే ఉండడము ఒకటి. రెండవది వీళ్ళు వచ్చి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే ఉన్నదో కన్స్ట్రక్షన్ పెంచుకొని చేయడం వల్ల మఠం ఇతర మఠాల వాళ్ళు కూడా తెలిపారు ఇది కరెక్ట్ కాదు, మీ వల్ల మాకు కూడా ఇబ్బంది కలుగుతుందని తెలిపారు. అయితే వాళ్ళైతే దాన్ని పెడచవను పెట్టి మేము ఇదే విధంగా అయితే మేము దీన్ని ఇది చేస్తాము, కట్టుకుంటాము, మీరు సపోర్ట్ చేస్తే చేయండి లేదంటే లేదనేసి ధోరణితో వెళ్ళారు. అందుకోసమే ఇతర మఠాల వాళ్ళు కూడా
వీళ్ళకి ఎటువంటి సహాయము లేదంటే వీళ్ళకి సంబంధించి వీళ్ళు కలిసి లేదండి ఈ విధంగా కన్స్ట్రక్షన్ ఆపేస్తాము మేము నిబంధనలు చేస్తాం అనేసి అని కూడా ఎవరు సపోర్ట్ చేయకుండా ఈ శారదా పీఠాన్ని మాత్రం సపరేట్ గా పెట్టేసరి ఇతర మఠాల వాళ్ళందరూ కూడా మేము ఆ మఠాలను దీన్ని జోక్యం చేసుకోమనేసి అని కూడా తెలిపారు. అయితే ముని 15 రోజుల్లో ఖచ్చితంగా ఖాళీ చేయాలి. టీటీడీ ఎస్టేట్ విభాగం నోటీసులు అయితే జారీ చేసింది. దీనికి సంబంధించి అంటే బిల్డింగ్ని ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా, ఖాళీ చేస్తున్నారా పీఠానికి సంబంధించిన వారు, ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఎవరైతే మఠాన్ని నిర్వహిస్తున్నారో అధికారులకు టీటీడీ ఏదైతే 15 రోజుల్లో ఈ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేయాలనేసి అని చెప్పింది, అదేవిధంగా కోర్టు ఆర్డర్ ద్వారానే వీళ్ళకి వెళ్ళి నోటీసులు ఇచ్చేయడం జరిగింది. వీళ్ళైతే వాళ్ళ స్వామీజీ ఎవరైతే ఉన్నారో పరిపూర్ణ స్వామీజీని వాళ్ళకి కలిశారు, శారదా పీఠాధిపతిని కలిసి ఈ విధంగా జరిగింది అనేసి అని కూడా చెప్పారు. టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయాలని కూడా చెప్పారు. టీటీడీ హ్యాండ్ ఓవర్ చేస్తాము, అధికారులు అయితే పీఠాధిపతి ఏం చెప్పాడో అంటే ఇది చెప్పారు, వాళ్ళు చెప్పడం లేదు. కాకపోతే ఈ టీటీడీ అధికారులు వెళ్ళి పట్టాధికారులను కలిసినప్పుడు మేమైతే 15 రోజుల లోపల మీకు మఠాన్ని అయితే మేము హ్యాండ్ ఓవర్ చేస్తాము, లేదా మేము కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకుంటాం అనేసి అయితే మాత్రం 15 రోజుల గడువు లోపల మీకు ఏదో ఒకటి చేస్తామని అయితే చెప్పారు. అయితే ముని, ఇది ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం పైన ఈ శారద పీఠానికి సంబంధించినటువంటి అధిపతి ఎవరైతే ఉన్నారో స్వరూపానంద, ఈయన ఏమైనా ఈ వ్యవహారం పైన స్పందించారా? ఆయన ఏం చెప్తున్నారు? ఆయన వాదనలు ఏం చెప్తున్నారు? స్వరూపానంద స్వామి అయితే ఈ స్పందనకైతే ఎటువంటి ఇది చేయలేదు, కలగ చేసుకోలేదు. అధికారులే మాట్లాడుతున్నారు. అధికారుల ద్వారానే హైకోర్టులో కానీ న్యాయస్థానాల్లో కానీ పిటిషన్లు వేసుకొని స్టే ఆర్డర్లు తెచ్చుకుంటున్నారు. పీఠాధిపతి దృష్టికి అయితే తీసుకెళ్లారు. వాళ్ళు కూడా మేము ఇప్పుడు ఏమీ చేయలేము, ఏదైతే టీటీడీ నిర్ణయం ఉందో దానికి అనుకూలంగా వెళ్ళండి, లేదంటే మన పక్క న్యాయం ఉంటే మనం ఈ విధంగా కోర్టు ద్వారా వేయండి, మళ్ళా వాళ్ళు కోర్టు ఏదైతే ఇచ్చిందో ఏది టీటీడీదే పూర్తి నిర్ణయం అనేసి ఇచ్చిందో దానికి మళ్ళా కౌంటర్ గా మళ్ళా వీళ్ళు కోర్టుకి వెళ్ళమని చెప్పి కూడా పీఠాధిపతి గారు చెప్పారు. అయితే ఈ లోపల మనకి స్టే ఆర్డర్ రాకపోయినా లేకపోతే మనకు అది ఇది ఇవ్వకపోయినా టీటీడీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోయినా కానీ బిల్డింగ్ ని హ్యాండ్ ఓవర్ చేయాలనేసి మాత్రం చెప్తున్నట్టు తెలుస్తుంది మేము. అయితే ముని, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ కావచ్చు, హిందూ మతానికి కాస్త బీజేపీ కూటమి ప్రభుత్వం కాబట్టి బీజేపీకి సంబంధించి హిందూ మతానికి ఆలయాలకు సంబంధించి కాస్త పెద్ద ఎత్తునే దీనిపైన ఫోకస్ చేస్తున్నారు అని అనుకోవచ్చా? ఎందుకంటే ప్రత్యేకించి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఒక హిందువులకు చాలా మతానికి సంబంధించి ఒక పెద్ద హిందువులకు సంబంధించి అయితే వారికి ఈ టెంపుల్ అనేది ప్రతిష్టాత్మకం, చాలామంది నమ్మకం హిందువులకి. అలాంటి ఈ ఆలయం పైనే ఎందుకు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారంటే బీజేపీ కూటమి ప్రభుత్వం ఇందులో భాగంగా ఉంది కాబట్టి ఆలయాలపైన ఫోకస్ చేస్తున్నారు అనుకోవచ్చా? లేదంటే నిజంగానే అవకతవకలు జరుగుతున్నాయి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలపైనే ఫోకస్ చేస్తున్నారా? ఏ యాంగిల్లో చూస్తున్నారు అని అనుకోవాలి? ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో బీజేపీ హిందుత్వాన్ని సపోర్ట్ చేస్తూ అన్ని ఆలయాలకు ప్రతి తిరుమల ఆలయం ఒకటే కాదు దేశం మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ ఆలయాలను కూడా సంరక్షించాలనేసి ఇంతకుముందే పిలుపునిచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదంటే కూడా బీజేపీ లీడర్ పురంధరేశ్వరి కావచ్చు, వీరందరూ కలిసి టీటీడీని పవిత్రతను కాపాడే విధంగానే చర్యలు తీసుకోవాలని, గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలే కాకుండా ఇప్పుడు ఎవరైతే నిబంధనలు ఏదైతే కరెక్ట్గా టీటీడీ ఇచ్చిన రూల్స్ను పాటిస్తున్నారో వాళ్ళకే న్యాయం చేయాలని, మిగిలిన ఎవరైతే రూల్స్ను అతిక్రమిస్తారో వాళ్ళపైన కఠిన చర్యలు, వాళ్ళ కూటమి ప్రభుత్వం వారు కావచ్చు, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళైనా కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ టీటీడీ నియమ నిబంధనలకు అనుగుణే పని చేయాలి. లేదంటే వాళ్ళ రూల్స్ ప్రకారమే, టీటీడీ రూల్స్ ప్రకారమే హోటల్స్ కావచ్చు, లేకపోతే మఠాలు కావచ్చు, ఏదైనా కానీ టీటీడీ ఏదైతే నియమ నిబంధనలు పెట్టిందో దాన్ని పాటించాలనేసి మాత్రం చెప్తున్నారు. అయితే ముని, ఇప్పుడు టీడీపీ గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకల వల్లే ఈ శారదా పీఠం వ్యవహారం అంతా కూడా, ఈ అక్రమ కట్టడం వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చింది అంటున్నారు. అయితే గత ప్రభుత్వంలో అధికారులు ఎవరైతే ఈ శారదా పీఠానికి సంబంధించి ఎవరైతే సపోర్ట్ చేశారో, అప్పుడు ఎవరైతే వీరికి ఈ బిల్డింగ్ కట్టడానికి పర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళందరినీ కూడా తీగలాగితే డొంక కదిలే మాదిరిగా వాళ్ళందరికీ కూడా పైన ఫోకస్ చేసే అవకాశం ఉందా ఇప్పుడున్నటువంటి టీడీపీ?
గత ప్రభుత్వంలో ఈ బిల్డింగ్ కి ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో ఎస్టేట్ ఆఫీసర్ ని అతన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అతని బదిలీ పైన వాళ్ళ సొంత సంస్థకు అయితే బదిలీ చేసేశారు. ఇది ఎవరైతే మిగతా వాళ్ళు కూడా ఈ బిల్డింగ్ కి సపోర్ట్ చేసి ఇచ్చారో వారిపై చర్యలు అయితే టీటీడీ ఇంత ఆల్రెడీ తీసేసుకున్నారు. ఇదైతే ఇది కాదు, ఇది మనకు సంబంధించి ఏదైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో దానికి సంబంధించి ఎవరు ఎస్టేట్ ఆఫీసర్ కావచ్చు, లేకపోతే వాళ్ళ కాంట్రాక్టర్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా నోటీసులు ఆల్రెడీ ఇచ్చి ట్రాన్స్ఫర్లు అయితే చేసేసారు. ముని, వైఎస్ఆర్సీపీ ఈ మొత్తం వ్యవహారం పైన హైకోర్టు తీర్పు పైన స్పందించిందా? ఎందుకంటే తమ హయాంలోనే ఇలాంటి పెద్ద అక్రమ కట్టడం జరిగింది. ఒక 20 ఎకరాల్లో ఇలాంటి పెద్ద ఎత్తున ఒక బిల్డింగ్ కట్టడం జరిగింది, పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చింది కోర్టు తీర్పుతో. కాబట్టి వైఎస్ఆర్సీపీ ఏం చెప్తోంది? వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే ఇందులో ఎటువంటి జోక్యం చేసుకోవడం లేదు. అంటే గతంలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు హిందూ సంఘాల వాళ్ళు, ధర్మ పరిరక్షణ సమితి వాళ్ళు మఠం ముందు కూర్చొని ఇది అక్రమంగా కడుతున్నారు, ఇది చాలా వరకు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి దీంట్లో అనేసి అని చెప్పి ధర్నా చేసినప్పుడు కూడా అప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు కూడా ఎందుకంటే పెద్ద స్థాయి పీఠాధిపతులు లేదా మా స్వామిలకు సంబంధించింది కాబట్టి అధికారులు కూడా చూసి అడుగులు వేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలని కూడా స్వామివారిని అడిగి తెలుసుకోవాలని కూడా చెప్తున్నారు. ముని, అంటే పీఠానికి సంబంధించి పీఠాధిపతే కాదు, ఎవరో కూడా ఈ విషయం పైన ఇంత పెద్ద దుమారం రేపింది. ఈ విషయం మిగతా హిందూ మత సంఘాలు కావచ్చు, అలాగే మిగతా పీఠాలకు సంబంధించినటువంటి అధిపతులు కావచ్చు, అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ విషయం పైన ఏకతాటికి వచ్చి టీడీపీకే సపోర్ట్ చేయడం జరిగింది. ఎవరూ కూడా పీఠానికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఎవరు కూడా ఈ విషయం పైన స్పందించలేదా ఇంత పెద్ద దుమారం రేగిన తర్వాత కూడా? అవును, ఇప్పుడైతే ఏదైతే మఠాధిపతులు ఉన్నారో అందరి మఠాధిపతులు కూడా టీటీడీ ఏదైతే నియమాలు నిబంధనలు పెట్టిందో దానికి అనుగుణంగానే వాళ్ళ మఠాలను నిర్వహిస్తున్నారు. కేవలం ఈ శారదా పీఠం అయితే మాత్రమే నిబంధనలు ఉల్లంఘించి వ్యతిరేకించి మీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు సానుకూలంగా స్పందించడం వల్ల వీళ్ళు ఏదైతే ఉన్నదో పర్మిషన్ ఇచ్చిన దానికంటే ఎక్కువ జాగాలను కబ్జా చేయడము, బిల్డింగ్ 4 ఫ్లోర్లని 5 ఫ్లోర్లుగా కట్టడం, ఇలాంటివన్నీ చేసింది. మిగతా మఠాల వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి తప్పులు చేయలేదు. అందుకోసమే ఇప్పుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ విధంగా జరిగిందనేసి అని చెప్పి నివేదన అంటే నిర్ణయం వెంటనే తీసుకోలేదండి. అదే అధికారుల కమిటీ ఏదైతే ఉందో విచారించి వాళ్ళకి ఇచ్చిన జాగా ఎంత, వాళ్ళు కట్టిన బిల్డింగ్ స్పేస్ ఎంత ఉన్నాయి, ఎంత స్పేస్ లో కట్టారని చెప్పి మొత్తం వివరాలన్నీ సేకరించి టీటీడీ బోర్డుకి సమర్పించిన తర్వాతే ఈ మఠం పైన అధికారులు చర్యలు తీసుకున్నారు. సంబంధించిన మిగతా మఠాల వల్ల అయితే ఈ మఠానికి మేము ముందుగా చెప్పాము, అంటే మీరు ఆ నిబంధనలు ఉల్లంఘించి కడుతున్నారు, ఇది మంచిది కాదని చెప్పినా కానీ వాళ్ళు అదే విధంగా కాంట్రాక్టర్లను పిలిచి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది కొనసాగించారు. ఆ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నిలిపిచ్చేసి చేశారు. ఆ తర్వాత కూడా మిగతా మఠాల వాళ్ళ అధికారులు కానీ నిర్వహించే వాళ్ళు కూడా ఎవరు కూడా శారదా పీఠం వైపు మొక్కు చూపలేదు, వాళ్ళకి సపోర్ట్ చేయలేదు. రైట్, థ్యాంక్ యూ ముని, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మొత్తానికైతే నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ నిర్మాణాలు చేపట్టారని టీటీడీ ఎస్టేట్ విభాగంలో అయితే గతంలో షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే పీఠ నిర్వాహకులు మాత్రం అప్పట్లో దీనిపైన కోర్టుకు స్టే ఇవ్వడం కోసం కోర్టు నుండి స్టే తెచ్చుకోవడానికి వెళ్ళారు. అయితే ఇప్పుడు మాత్రం హైకోర్టు టీడీపీకి అలాగే ఇటు హిందూ మతాలకు సంబంధించి, హిందూ సంఘాలకు సంబంధించి, అలాగే పీఠాలకు సంబంధించి కూడా మద్దతు ఇవ్వడం జరిగింది.